గొర్రెల కేసులో తెరపైకి కొత్త పేర్లట. అసలు కొత్త పేర్లు ఏమున్నది? అసలు మంత్రి ఎవరు, దాన్ని కోఆర్డినేట్ చేసిన మంత్రి ఎవరు, ఆయనను లాగకుండా మీరు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తీసి ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ భయపెట్టడానికే తప్ప ఇది వేరే ప్రయత్నం జరుగుతలేదని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళీ సొంత గుడికి టీడీపీకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మొన్న ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది వాస్తవంగా. సో వాళ్ళను టీడీపీ పోకుండా మరి టీడీపీ పోవాలన్నా మరి ఏ విధంగా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో గందరగోళం జరుగుతుంది. గొర్రెల స్కామ్ వెనక మతలబ్ ఏదో ఉన్నట్టు నాకైతే అర్థమవుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీ పార్టీలోకి రావడం చేస్తున్నారా, లేకపోతే టీడీపీలో పోవడానికి మీరేమైనా ఈ యొక్క స్కామ్ను అడ్డు పెట్టుకుంటున్నారా అనేది మాకు ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దానిపైన క్లియర్గా డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సంబంధిత మంత్రి ఆ పేరు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? మరి ఆయన కొడుకు ఇన్వాల్వ్ అయిన విషయం అందరికీ తెలుసు కదా, ఎందుకు రావట్లేదు? ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతూ ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించినటువంటి గొర్రెల స్కామ్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ చేయకుండా ఈరోజు అనేక మంది పేర్లు తీసుకొస్తూ ఉంటే కొన్ని అనుమానాలకు తావిస్తూ ఉన్న విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. గొర్రెల కేసులో తెరపైకి కొత్త పేర్లట. అసలు కొత్త పేర్లు ఏమున్నది? అసలు మంత్రి ఎవరు, దాన్ని కోఆర్డినేట్ చేసిన మంత్రి ఎవరు, ఆయనను లాగకుండా మీరు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తీసి ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ భయపెట్టడానికే తప్ప ఇది వేరే ప్రయత్నం జరుగుతలేదని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళీ సొంత గుడికి టీడీపీకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మొన్న ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది వాస్తవంగా. సో వాళ్ళను టీడీపీ పోకుండా మరి టీడీపీ పోవాలన్నా మరి ఏ విధంగా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో గందరగోళం జరుగుతుంది. గొర్రెల స్కామ్ వెనక మతలబ్ ఏదో ఉన్నట్టు నాకైతే అర్థమవుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీ పార్టీలోకి రావడం చేస్తున్నారా, లేకపోతే టీడీపీలో పోవడానికి మీరేమైనా ఈ యొక్క స్కామ్ను అడ్డు పెట్టుకుంటున్నారా అనేది మాకు ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దానిపైన క్లియర్గా డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సంబంధిత మంత్రి ఆ పేరు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? మరి ఆయన కొడుకు ఇన్వాల్వ్ అయిన విషయం అందరికీ తెలుసు కదా, ఎందుకు రావట్లేదు? ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతూ ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించినటువంటి గొర్రెల స్కామ్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ చేయకుండా ఈరోజు అనేక మంది పేర్లు తీసుకొస్తూ ఉంటే కొన్ని అనుమానాలకు తావిస్తూ ఉన్న విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.